ఆదికాండం 27వ అధ్యాయము. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తము నాయనా అని తన తండ్రితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. అప్పుడు ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లా చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నైన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని దేవుడైన యెహోవా సన్నిధిని నేను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజనమును సిద్ధపరచమని చెప్పుచుండగా నేను వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనము అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలనని అనెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను నా తండ్రి దృష్టికి వంచకుడునుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకొనని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా, అప్పుడు యాకోబు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచెను. తరువాత తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమున కప్పి తన సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెలను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయ్యగా, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా, అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరువని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏశావును అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లా దొరికినని అడుగగా, అతడు, నీ దేవుడని యెహోవా నా ఎదుటకు దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావు నా కుమారుడువో కావో నేను నిన్ను తడివి చూచిదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నైన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తు పట్టలేక అతనిని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా, యాకోబు నేనే అనెను. ఆ తరువాత అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించున్నట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్ష రసము తేగ అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములు వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన దేవుడని యెహోవా దీవించిన పొలము సువాసన వలెనున్నది.
ఆకాశపు మంచును, భూసారము, విస్తారమైన ధాన్యమును, ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. జనుములు నీకు దాసులగుదురు, జనుములు నీకు సాగిలపడుదురు. నీ బంధువు జనులు నీవు ఏలికవై యుండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు. ఇస్సాకు యాకోబును దీవించుటైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అప్పుడు ఏశావు రుచిగల భోజనములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి, నన్ను దీవించున్నట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినమని తన తండ్రితో అనెను. అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతనిని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను, ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగా, ఇస్సాకు మిక్కుటము గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజనమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిని తిని అతనిని నిజముగా దీవించి తిని, అయితే అతడు దీవింపబడిన వాడాయను. అప్పుడు ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించమని తన తండ్రితో చెప్పాను. అందుకు ఇస్సాకు, నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయెను. అప్పుడు ఏశావు ఇస్సాకుతో ఇలా మాట్లాడెను, యాకోబు అనే పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనినని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనైనా మిగిల్చి ఉండలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతనిని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్ష రసమును ఇచ్చి అతనిని పోషించి తిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా, అప్పుడు ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనైనా ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అది కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తరువాత తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. తరువాత ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా నున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపిదననుకొనెను. అప్పుడు రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా యాకోబు, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాబాను దగ్గరకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను దగ్గర కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించుదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకునే ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమైంది. రిబ్కా తన మనోవేదన ఇస్సాకుకు వ్యక్తపరుస్తుంది. రిబ్కా
ఏశావు వివాహం చేసుకున్న హేతు జాతి కుమార్తెల వల్ల చాలా బాధపడుతుంది. వారు దేవుని మార్గాలలో నడిచేవారు కాదు. వారి జీవన శైలి, ఆచారాలు రిబ్కాకు విరుద్ధంగా ఉన్నాయి. గనుక ఆమె తన చిన్న కుమారుడు యాకోబు కూడా అలాంటి ఆడపడుచుతో పెళ్లి చేసుకుంటే తన జీవితం ఎందుకని అనుకుంటుంది. ఇలాంటి జీవితం ఉండటం కంటే చనిపోవడమే మంచిది అనే స్థాయికి వచ్చింది. పరమేశ్వరుని భయభక్తులతో కూడిన జీవిత భాగస్వామి ఎన్నుకోవడం ఎంతో ముఖ్యమైనది. కుటుంబ సంబంధాల్లో ఒకరి నిర్ణయం మరొకరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మన పిల్లలు పెళ్ళిళ్ళు, వారి ఎంపికలు దేవుని అభిమతానికి అనుగుణంగా ఉండాలని ప్రార్థించాలి. జీవిత భాగస్వామి ఎంపికలో జాతి కాదు, జన్మ కాదు, దైవభక్తి ముఖ్యమైనది. ముగింపు. మోసంతో వచ్చిన ఆశీర్వాదం శాశ్వత శాంతిని ఇవ్వదు. ఈ అధ్యాయంలో యాకోబు తన తండ్రి ఇస్సాకును మోసం చేసి ఆశీర్వాదం పొందడం మనం చూస్తాము. ఇది ఒక గౌరవనీయమైన కుటుంబంలో జరిగిన దుర్ఘటన. రిబ్కా పాత్ర, ఏశావు బాధ, యాకోబు తత్వం ఇవన్నీ మానవ స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ దేవుని ఆశీర్వాదం కోసం మోసం అవసరం లేదు. నమ్మకంతో ఎదురు చూసిన వారికే దేవుడు సమయానుకూలంగా సమృద్ధి ఇస్తాడు. ఈ అధ్యాయంలో ముఖ్యమైనవి: మానవ యుక్తులు తాత్కాలికంగా విజయాన్ని ఇస్తాయే గాని దేవుని పద్ధతులు శాశ్వతమైన నెమ్మదిని ఇస్తాయి. దేవుని యోచనే ఉత్తమమైనవి. అవి ఆలస్యమైనా తప్పకుండా నెరవేరతాయి. మునుపటి దోషాలను దేవుడు క్షమించి తన ప్రణాళికను నెరవేర్చగలడు. నీ మార్గము నన్ను గందరగోళాల్లో పెట్టినా నీ చిత్తమే నాకు ఆశ్రయము. సందేశం: దేవుని ఆశీర్వాదం మోసం ద్వారా కాదు, విశ్వాసం ద్వారా వస్తుంది. యాకోబు తన తల్లి సహకారంతో మోసం చేసి ఆశీర్వాదాన్ని పొందాడు. కానీ ఆ ఆశీర్వాదం మానసిక సంఘర్షణను, కుటుంబ విరుద్ధతను, బాధను తెచ్చింది. ఇది మనకు నేర్పే గొప్ప గుణపాఠం. నిజాయితీ లేకుండా పొందిన ఏ ఆశీర్వాదము నెమ్మదిని ఇవ్వదు. విశ్వాసం, శాంతి, నిజాయితీ ద్వారా వచ్చిన ఆశీర్వాదమే శాశ్వతం అవుతుంది. దేవుని ఆశీర్వాదాన్ని మనం బలవంతంగా సంపాదించలేం. ఆయన యోచనలకు కట్టుబడి ఉన్నవారికి ఆయనే సమయానుకూలంగా నెరవేరుస్తాడు. కుటుంబంలో నిజాయితీ, పరస్పరం విశ్వాసం అనేది ముఖ్యమైనది. మోసం ఆశీర్వాదాన్ని తాత్కాలికంగా ఇస్తుంది, కానీ నిజాయితీ శాశ్వతంగా నిలుస్తుంది.